ఉన్నత న్యాయస్థానాలు భారతదేశంలో ఉండేటువంటి న్యాయస్థానాలు ఎన్నిసార్లు తీర్పు చెప్పినా ఆ విషయం మీద అవగాహన కలిగించిన రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా విషము చిమ్మేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మార్పు రావడం లేదు. ఈ మధ్య తెలంగాణ అసెంబ్లీలో ఒక కమ్యూనిస్టు నాయకుడు మాట్లాడుతున్నాడు. హిడ్మాని గాంధీ గారితో పోలుస్తాడు. హిడ్మాను చంపినటువంటి మీరు, గాంధీ గారిని చంపినటువంటి మీరు హిడ్మాను చంపడం పెద్ద లెక్క అంటాడు. అసలు గాంధీ గారిని చంపినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు కాదని ఎప్పుడో కోర్టులు తీర్పిచ్చాయి. దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని చెప్పి బుద్ధి చెప్పాయి. అది రాహుల్ గాంధీ ఇంతవరకు అని 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 అలసిపోయి వదిలిపెట్టినటువంటి మాట ఇప్పుడు కమ్యూనిస్టు నాయకుల భుజాన్ని వేసుకొని తిరుగుతున్నారు. మరి స్పీకర్ స్థానంలో కూర్చునేటువంటి కాంగ్రెస్ స్పీకర్ దాని మీద ఏమీ మాట్లాడకుండా, అది దీని నుంచి తీసేయకుండా, డిస్కషన్స్ నుంచి తీసేయకుండా ఎందుకు ఇంకా మిగిల్చి ఉంచాడో సమాధానం చెప్పాలి. ఇంకా రాజకీయ నాయకుల్లో ఇటువంటి విషయం కనుక ఉన్నట్లయితే ఇప్పటికైనా విడనాడి నిజాన్ని నిజంగా చెప్పేటువంటి గుణాన్ని అలవర్చుకోవాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఐఎమ్ బీవీకే బాబ్జీ, సిటిజన్స్ ఫార్మ్ ఏపీ అండ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ. జై హింద్, జై భారత్.